కానీ ఈ లోకంలో ఇన్నని ఊర్లు ఉన్నాయి, ఇన్ని పేర్లతో ఊర్లు ఉన్నాయి, ఇన్ని దేశాలు ఉన్నాయి కదా ఈ ప్రపంచంలో. కానీ యేసుక్రీస్తు వారికి ఆయన కలుగజేసినాడు కాబట్టి ఆకాశాన్ని భూమిని ఆయనే మరి ఆయన కలుగజేశాడు కాబట్టి యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశములారంటే యేసు ప్రభు వారికి ఈ సమస్తమంతా కూడా, ఈ ప్రపంచమంతా కూడా ఒక్క ఊరితో సమానం, ఒక్క దేశముతో సమానం. ఆయనే సర్వశక్తుడు, రక్షకుడు, రక్షించేవాడు. రక్షకుడు అంటే రక్షించేవాడు. రక్షకుడు అంటే త్రోసివేసేవాడు కాదు. రక్షకుడు అంటే కొట్టివేసేవాడు కాదు, కొట్టేవాడు కాదు, తిట్టేవాడు కాదు, అవమానించేవాడు కాదు, నిందలేసేవాడు కాదు. రక్షకుడు అంటే రక్షించేవాడు, ప్రేమతో దానికి చేర్చుకునేవాడు. అందుకే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఆ సమస్త దేశములారంటే ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన్ని ఆరాధిస్తూ గణపరచాలని, ఆయన్ని స్తుతించాలని ఉత్సాహముతో యేసు సన్నిధిలో ఉండాలంట. ఉత్సాహముతో ఆయన సన్నిధికి రావాలి. ఉత్సాహముతో, సంతోషముగా, ఏదో దిగులుగా, ఏదో దుఃఖముతో, ఏదో వేదనతో, ఏదో